హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. ఇక ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు ఇప్పటివరకు ఏ జిల్లాల వరకు తీసుకున్నారు, ఇంకా ఈరోజు ఏ జిల్లాల వరకు ఇవ్వడం జరుగుతుంది, పెంపుకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ 9 పత్రాలు అనేది తప్పనిసరిగా కావాల్సి అయితే ఉంటుందన్నమాట. ఒకటి ఆధార్ కార్డు, మన దగ్గర రేషన్ కార్డు ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా ఆదాయ ధృవీకరణ పత్రం అని కూడా అంటామన్నమాట. అదేవిధంగా చేయుత పెన్షన్కి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంటు, అదేవిధంగా మీ దగ్గర ఏదైతే ఓటర్ ఐడి కార్డు కూడా ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో ప్రధానంగా పాస్పోర్టు ఫోటో అయితే ఉండాలి. ఇక దివ్యాంగులు అయితే సదరం సర్టిఫికేట్లు, ఇక ఇవన్నీ అవసరం అవుతుంది అన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో పింఛన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ అనేది స్టార్ట్ కావడం జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ఎందుకంటే పెన్షన్లో ప్రధానంగా జూలై నెల అనేది మనకు అందించడం అయితే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని జిల్లాల్లో దాదాపు ఒక 90% అయితే కంప్లీట్ కావడం జరిగింది. మిగతా జిల్లాలకైతే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈరోజు ఏ జిల్లాలకు ఇవ్వబోతున్నారు, ప్రభుత్వం నుంచి కూడా గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలు అయితే ఉన్నాయి. ఇందులో ప్రతి నెల కూడా ఒక జిల్లాకు ముందుగా ఇచ్చేసి ఆయా జిల్లాల పరిధిలో వెసులుబాటును బట్టి అందజేయడం అయితే జరుగుతుంది. కరీంనగర్, కొరమి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, అదేవిధంగా హన్మకొండ, ఇక మెదక్, ఇక ఇందులో నాగర్ కర్నూలు, నల్గొండ, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి, ఇక ఇందులో భాగంగానే హన్మకొండ జిల్లాలకైతే అందించడం జరిగింది. ఈరోజు కొన్ని జిల్లాలకైతే ఇస్తారనమాట. చాలామంది తీసుకున్నారు, ఇంకా కొంతమంది రిమైనింగ్ మీరు ఉన్నారనమాట. సో ఓకేనా, ఎందుకంటే చాలామంది పెన్షన్లు తీసుకునే సమయంలో ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి కొన్ని జిల్లాల్లో ఉత్తర తెలంగాణ, అదేవిధంగా కొన్ని జిల్లాల్లో అయితే రాకపోకలు నిలిచాయి, వాగులు వంకలు. సో అందుకని చెప్పేసి ఎక్కడైతే ఇబ్బందులు ఇక ఉన్నాయో వర్షాలు పడి, సో అటువంటి ఏరియాలో అయితే ఇంకా తీసుకోలేదు. సో వారు ఏ టైంకి ఇస్తున్నారు, పోస్ట్ మ్యాన్ వచ్చి అనేది తెలుసుకున్నట్లయితే వారు వెళ్తే మన టైంకు పెన్షన్ తీసుకోవచ్చు. చాలా చోట్ల అయితే ఇప్పటికే ఖర్చు అయిందని అంటున్నారు. 2016 రూపాయలు, 4016 రూపాయలు ప్రతి నెల ప్రభుత్వం దాట వేసుకుంటూ వస్తుంది. మరి ఈ పెన్షన్లు ఎప్పుడు పెంచి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. ఇక ప్రతి నెల 1000 కోట్ల వరకు అయితే ఖర్చు చేస్తుందన్నమాట రాష్ట్ర సర్కారు. ఇందులో ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి తలసేమియా, సిసిఎల్ సెల్స్ ఏదైతే ఉన్నాయో దాంతోపాటు వృద్ధులు, ఒంటరి మహిళలకు ఆగస్టు 15వ తారీఖున కొత్తగా ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలని ఇప్పటికే లిస్ట్ కూడా రెడీ చేయాలని అధికారులు చెప్పడంతో అధికారులు హుటాహుటిన అన్ని నియోజకవర్గాల్లో గ్రామాల వారీగా ఓటర్లు, అదేవిధంగా ఎవరు అర్హులు ఉన్నారు లిస్టు వారీగా అనర్హులను చూసి ఎవరు అనర్హులు ఆ లిస్టులో వస్తున్నారు, ఎవరు అర్హత ఉన్నారు, గతంలో పెన్షన్లు పొందారా, మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 360 డిగ్రీల కోణంలో ఎంక్వైరీ స్టార్ట్ చేశారన్నమాట. సో రాష్ట్రంలో లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయితే చేస్తూ ఉన్నారు. చాలామంది అనర్హులు ఈ లిస్టులో అయితే రావడం జరిగింది. ఒకవేళ అర్హత ఉన్నట్లయితే మరోసారి దరఖాస్తులు చేసుకోవచ్చు. నోటీసులు కూడా అందించడం అయితే జరుగుతుంది. ఆగస్టు నెల నుంచి ప్రభుత్వం కొత్త పెన్షన్లతో పాటు పెంపు దాదాపు ఈ నెల 15వ తారీఖు నుంచి ప్రభుత్వం ఇవ్వనున్నట్లు తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇక రాష్ట్ర ఆర్థిక ఖజానా బట్టి ప్రభుత్వం ఇక ప్రతి నెల వాయిదాల రూపంలో వేస్తుంది. అయితే 2500 కోట్ల రూపాయలు అనేది ఆర్బీఐ బాండ్ల వేలం రూపంలో రిజర్వ్ బ్యాంక్ నుంచి మనకు శుక్రవారం ఈ యొక్క ప్రకటన రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా డబ్బులు ఆర్థిక ఖజానా శాఖకు చేరిన వెంటనే ప్రతి నెలతో పాటు ఈ నెల కూడా కొత్త పెన్షన్లు, అదేవిధంగా పెంపు కూడా చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట.